హాయ్ అండి, నేనైతే ఈరోజు చికెన్ పులావ్ చేస్తున్నానండి. అది ఎలా చేయాలో చూపిస్తానండి. నేనైతే చికెన్ని కడిగిస్తూ ప్లేట్లో సైడ్ చేసి పెట్టానండి. అందులో కొంచెం పసుపు, అలాగే సాల్ట్ వేసిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలండి. కారం వేసిన తర్వాత కొంచెం పెరుగు వేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, నిమ్మకాయ హాఫ్ ముక్క వేసుకుంటే సరిపోద్దండి. నిమ్మకాయ వేసిన తర్వాత బాగా కలిపి పెట్టుకోవాలండి. కలిపి పెట్టుకుని ఒక 10 నిమిషాలు సైడ్ పెట్టుకోవాలండి. నేనైతే కలిపి పెట్టేశానండి. చూడండి, కలిపి సైడ్ పెట్టేశానండి. స్టవ్ మీద ఒక తెపాలు పెట్టానండి, బిర్యానీ తెపాలు పెట్టి అందులో ఆయిల్, హోల్ గరం మసాలా వేసానండి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసాను. అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి, అడుగు పట్టకుండా. చూడండి, అలా మగ్గాయి. అలా మగ్గిన తర్వాత నానబెట్టుకుని ఉంచుకున్న చికెన్ వేసుకోవాలండి. సిమ్లో పెట్టి బాగా మగ్గించాలండి. చికెన్ కూడా మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గించాలండి. తర్వాత మూత తీసి చూడండి, ఆయిల్ ఎలా తేలుతుందో అలా మగ్గించాలండి. చికెన్ కూడా వేపాలి నీట్గా. తర్వాత మనమైతే రైస్ అయితే నానబెట్టుకునే అవసరం లేదండి. నేను నానబెట్టుకోలేదండి, కడిగేసానండి. కడిగిన రైస్ అయితే 2 గ్లాసులు వేసుకున్నానండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ చొప్పున వేసుకోవాలండి. నేనైతే 4 గ్లాసులు వాటర్ అయితే వేసానండి 2 గ్లాసులు రైస్కి. అయితే వాటర్ వేసిన తర్వాత కలుపుకొని మనం ఉప్పు చూసుకోవాలండి, టేస్ట్ సరిపోయిందో లేదో. నాకైతే సాల్ట్ సరిపోలేదండి, కొంచెం యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని కలిపేసి మూత అయితే పెట్టేశానండి. ఏదైనా బరువు పెట్టుకుంటే మంచిదండి. తర్వాత 10 నిమిషాల తర్వాత చూడండి ఎలా ఉడికిందో. అలా ఉడుకుతుందండి. అప్పుడు కూడా సిమ్లోనే పెట్టుకోవాలండి ఉడికిన తర్వాత, ఎందుకంటే అడుగంట వస్తుంది కనుక సిమ్లో పెట్టేసి ఉడికించాలండి. మళ్ళీ అయితే మూత పెట్టుకోవాలండి. మూత పెట్టి తీసిన తర్వాత చూడండి ఎలా ఉడికిందో రైస్. అలా ఉడకాలండి. ఉడికిన దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి, కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి. నేనైతే నెయ్యి వేసాను, కొత్తిమీర నా దగ్గర లేదండి. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశానండి. మళ్ళీ మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు సైడ్ పెట్టుకోవాలండి. చూడండి ఎలా ఉడికిందో. పోసుగా వస్తుందండి. కొంచెం చల్లారిన తర్వాత తింటే చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో. నేనైతే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. టేస్ట్ అయితే చూస్తున్నాను, చాలా బాగుందండి. టేస్ట్ అయితే మట్టుగా స్పైసీనెస్ తక్కువ ఉండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి నేను చేసే విధానంలో. మీకు కూడా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నానండి. బాయ్ అండి.